ఈ వీడియోలో అనుకోకుండా వచ్చిన స్నేహితులు, దివాకర్ అనుకున్నా చేయలేని ఒక పని, అనుకోకుండా వెళ్ళిన ఇంకొక పుణ్యక్షేత్రం. రూపాయి లేకుండా మాతో పాటు కుంభమేళకి ట్రావెల్ చేయడానికి రెడీ. విశాఖపట్నం అయితే అరైవ్ అయిపోయాం విజయనగరం నుంచి. సో జనరల్ అక్కడ వెళ్ళి మనకి తక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా మాట్లాడాలి. తక్కువ. విజయనగరం టు విశాఖపట్నం జంక్షన్ స్టేషన్కి జనరల్లో ఎక్కాము, వచ్చేసాము, రీచ్ అయిపోయాము. మార్నింగ్ 4 o'clockకి బెనారస్ ట్రైన్ ఉంటుంది. ఎంక్వైరీ సెక్షన్ దగ్గరికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ గురించి ఎప్పుడు వస్తుందని పర్చేజ్ టికెట్ పట్టుకొని మన కట్టప్ దగ్గరికి వెళ్ళిపోయాం. కట్టప్పని చూస్తారా చూడండి. ఏంటి అలా చూద్దాం. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. వచ్చేసి ఉండాలి. మీ వల్లే లేటు, ఒక ట్రైన్ వేస్ట్. రామ్ వీళ్ళు హోమ్ టూర్లు చేస్తున్నప్పుడు ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటే మనం బాత్రూమ్ టూర్ చేద్దాం, కనీసం ఒక 500 వ్యూలు రావాలి. 2000 years later. మనం ఎక్కిన బోగీలో ఇండియన్ టాయిలెట్ అనమాట. బా దరిద్రమైన కంపు. దీనికి ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది లేతగా ఉండే వెస్ట్రన్ టాయిలెట్. మీరు కావాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. గైస్, మన ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చాం విజయనగరం, మా ఊరు అనమాట. ఎక్కువ మంది మనకి ఇది ఉండదు కాబట్టి మేమైతే డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళిపోయాం. కార్తిక్ అయితే పడుకున్నాడు, నేనైతే దిగా. ఇదే మా ఊరు విజయనగరం. వైజాగ్లో ఫ్రెండ్స్ అయ్యారు. పేరు భయ్య మనీ మనోడు ప్రవీణ్, ప్రవీణ్ భయ్య. పేరు భయ్య ఈ దివాకర్ అన్న వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఇలా కార్తిక్ గడు స్విచ్ ఆఫ్ అయిపోయాడు. అవును, ఇంతకీ మా ఫ్రెండ్ గడి ఇంట్లో ఏం జరిగిందో మీకు చెప్పలేదు కదా. ఈరోజు మనం అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం. తెల్లారే ఫ్రెష్ చేసుకొని స్నానం చేయకుండా తీసుకో. 6 hours later. Later that same evening. అయితే అయిపోయింది ఇవాళ రాత్రికి. కార్తిక్ గడికి కొంచెం ఇంట్లో బాగాలేదు. రేపు మార్నింగ్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా వెళ్ళేది తెల్లారి పొగమంచు చాలా బాగుంది. మీరు చూసుకుంటే మనకంత జనం లేరు జనరల్లో కూడా. ఉదయం అయితే 6:30 అవుతుంది. మనం పార్వతీపురం వచ్చాం. నెక్స్ట్ రాయగడ లాస్ట్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ తెలుగు అయితే. సో టిట్లాగఢ్ జంక్షన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. 2 సమోసా 2 వడ, 60 రూపాయలు. మనోడు ఆ వాయిస్ ఏంటి అనబడుతుంది అందులో. ఆయకూడలు అయిపోయి పులిసిపోయి ఉల్లి చట్నీ ఒకటే బాగుంది. మనం ఫ్రెండ్స్ ట్రైన్లో పరిచయం అయ్యారు కాబట్టి చపాతీలు షేర్ చేశారు. సో ఈ రోజుకి పూటతో ఇలా ఫినిష్ చేద్దాం. రాత్రికి కూడా ఈ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టిఫిన్ మాత్రం అరిటాకుల్లో కట్టించుకోకండి. అడు జీవితము యవ్వనము నా
చాలా ముచ్చటేగా. ఇక్కడ దొంగలు అక్కడే గబ్జుబ్ అమ్మో దగ్గర ఒక 300 మందో 400 మంది ఇజ్రాయల్ వచ్చి ఉంటారు. స్టేషన్ కి ర్యాంపే. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. ఎందుకురా తీయలేదని మాత్రం అడగొద్దు. అస్సలు ఎవడి ఫోన్ లో ఛార్జింగ్ లేదు. తర్వాత మనోళ్ళు చెప్పారు పవర్ బ్యాంక్ తెచ్చాం బ్రో అని. మధ్యాహ్నం అయితే అంతాక్షరీలు, లూడోలు అలా ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట. సో గాయ్స్, పావంత దూరం వరకు బాగానే వచ్చాము. సగం వరకు పడుకొని నిద్రలన్నీ బాగా చేసాము. తర్వాత నుండి మనోడు గిరిగాడు పైన పడుకున్నాడు. చక్కగా పడుకుంటేమో ఆ ఒడ్డిన కొడుకులు పైన తోసిపారు దగ్గర మనోడిని అమాయకంగా కనబడతాడని. వాళ్ళే పెద్ద చింపాంజీ మూతుల్లా ఉంటారు చూడండి. సారీ, బ్యాడ్ వర్డ్స్ వచ్చేసాయి. మరి నా కొడుకులు అలా తిట్టకపోతే మరి పని అవ్వదు. ట్రైన్లో సర్వ్ అవ్వడం కష్టం. ఇలా ఎవరి మట్టుగా అలా చేతులు గట్ట కాలు ముడుచుకొని అలా తోసిపారు దొబ్బాలి. ఫైనల్లీ యూపీ అయితే రీచ్ అయిపోయాం. దేశంలో అనేది వాష్రూమ్స్ చాలా డర్టీగా చాలా దరిద్రంగా ఉన్నాయి. ప్లస్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బయటకు వచ్చి వాష్రూమ్స్లో పే చేసి యూజ్ చేస్తున్నాం. కొన్ని ఒక్కొక్కరు వెళ్ళారు. మనోడు వెళ్ళి లగేజ్ పెట్టాడు. నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసి కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసాను. మన లోపలికి వెళ్ళి వాడు కూడా ఫినిష్ చేసుకొని వచ్చేస్తే జెరాక్స్ షాప్ కారా? జెరాక్స్ షాప్, జెరాక్స్ फोटो स्टेट. हाँ जेरॉक्स शॉप, जेरॉक्स पता नहीं भैया. ओ भैया, जेरॉक्स शॉप कहाँ रहता है? सामने जेरॉक्स है, सामने. జెరాక్స్ షాప్ ఎందుకు అడుక్కుంటే వెళ్తున్నానంటే ఫోన్ పే స్కానర్ ఉండాలి కదా అన్నది సంపాదించాం. ఇంకా అమ్ముకోవడం మొదలెడదాం. సంపాదించిందంతా ఖర్చు పెట్టాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అందులో కొంత తీసి బొట్లకి మరియు బుడ్డిలకి ఖర్చు పెట్టాం. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. సింధూరమా ఏట్రా అది? అదేట్రా సింధూరం గాయస్. సింధూరం కొన్నాం. నెక్స్ట్ ఇప్పుడు గంధం కొనడానికి అయితే వెళ్తున్నాం. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో గైస్, సక్సెస్ఫుల్గా అయితే దొరికాయి. కాకపోతే ఒక్కొక్కటి 50 రూపాయలు పడ్డది. 50. ఇక్కడ వియాండాల్ దగ్గర ఉన్నాము. కార్తిక్ టికెట్ తీయడానికి లైన్లో ఉన్నాడు. నెక్స్ట్ మన వాళ్ళు అటువైపు టికెట్ తీయడానికి కాశారు. అటు ఇటు ఎవరిది ముందైతే వాళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్కి ఎదురుగానే టాయిలెట్స్. ఫుల్ క్రౌడ్ గైస్. ముందే దిగిపోయామన్నమాట. ఇంకా ముందుకు రాలేదు. ఈ సైడ్లో వెళ్ళిపోతే మనకి కొంచెం దారి కలిసి వస్తుందని మధ్యలో ట్రైన్ పట్టాలలో మధ్యలోనే దిగిపోయాం. కిందన స్లోప్ మీద నుంచి జారుకుంటూ లైన్ చూసాం. ఇక కుంభకి 3 km వాక్ చేయాల్సి ఉంటుంది. వాక్ చేశాక మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇప్పుడే కదా మంచి రేటు. మరి జనాలు కూడా రేట్లు పెంచారు. దోశ అడిగాము 80 చెప్పాడు. ఐస్ మొక్క వేస్తాడు. భయ్యా షాప్ కా నామ్ క్యా హై భయ్యా? హెల్త్ జ్యూస్ అండ్ షేక్స్. వస్తే ట్రై చేయండి. చీర్స్ గురు అందరూ.
ఎగ్జాక్ట్గా ఈ గేట్ కనబడుతుంది మీకు ముందుగా అడుక్కొని వస్తే. మేమైతే 6 కిలోమీటర్లు నడిచేసాం సైడ్లో వెళ్ళి వచ్చాను కాబట్టి. అంగన్ నైట్స్ రూట్ లోని బోర్ కొట్టుకోవడం అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయేమో. ఆ చిన్నపిల్ల కష్టపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ మన దగ్గర కూడా డబ్బులు లేవు వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ జీవనాధారం అలాంటిది. సో మీలాంటి చూసినప్పుడు వాళ్ళకి ఎంతో డొనేట్ చేయండి మామ. బ్రో నీ పేరు చెప్పి ఒక 10 రూపాయలు వేసాను, నా పేరు చెప్పి ఇంకో 10 రూపాయలు వేసాను, మొత్తం 20. ఓకే గాయ్స్, ఫైనల్గా ప్లేస్ దొరికింది త్రివేణి సంఘం దగ్గర సెల్ చేయడానికి. బోట్స్ ఆపేసారట, చూసుకోండి ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే. పొద్దునుండి ప్రకాశిస్తున్న సూర్యుడు కొంచెంగా అలిసిపోవడం మొదలుపెట్టాడు. మేబీ మాలానే ఏమో. సూర్యుని ప్రకాశంతో పాటు మా జోబులో ఉన్న డబ్బులు, మాలో ఉన్న ఓపిక కొంచెంగా తగ్గడం మొదలయ్యాయి. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. అన్ని చీకటి కమ్మేస్తున్నట్టు మా మెదల్ని, మా మనసుల్ని భయం కమ్మడం మొదలుపెట్టింది. మా ఈ చిన్ని ఆశయం నుండి వచ్చే నిర్ణయాన్ని కాలానికే వదిలేశాం. కరెక్ట్గా అప్పుడు వచ్చాడండి కాలం పంపించిన దూతల. థ్యాంక్ యూ అంకుల్. ఆయన్ని చూసి జనాలు రావడం మొదలు పెట్టారు. ఆ జనాల ప్రవాహానికి మేము తీసుకెళ్లిన దీపాలు దుక్కు అయిపోయినాయి. ఆ జనాల్ని ఆర్మీ వాళ్ళు వచ్చి స్కాటర్ చేయాల్సి వచ్చింది. ఈ ఆటల్లో పడి వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినాం. డబ్బులు వస్తే నెక్స్ట్ దీనికి వెళ్దాం అనుకున్నాం, అదైతే జరగలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చి కుంభమేళాకి రావడమే మా మోటో కాబట్టి 3 సార్లు మునిగేసి త్రివేణి సంగమంలో మనం స్నానం ఆచరించడానికి వచ్చాం. కానీ ఆ స్నానాన్ని ఎందుకు ఆచరించాలో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ పురాణాల ప్రకారం రాక్షసులకు మరియు దేవతలకు మధ్య ఆధిపత్యం అన్న కారుచొచ్చు మొదలైంది. ఆ అగ్నిలో ఈ విశ్వమంతా ఆహుతయ్యే లోపు దేవతలంతా శ్రీ మహావిష్ణువు శరణు వేడారు. పాల సముద్రాన్ని దేవతలు మరియు రాక్షసులు కలిసి చిలుకగా అమృతం వెలువడనని సంబోధించాడు శ్రీ మహావిష్ణువు. సముద్రాన్ని చిలికే ప్రక్రియలో అమృత కలశం వెలువడింది. అమృతం వారికి లభించదు అని గ్రహించిన ఇరువురు రాక్షస సోదరులు అమృత కలశాన్ని అపహరించే సమయంలో అమృత బిందువులు ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్లలో జాలువారాయని పురాణాలు మనకు బోధిస్తుంది. ओ शिट ये भैया हेल्प कर दो, भैया हेल्प कर दो भैया, मेरा दोस्त डूब गया भैया.